పితామహులు మైత్రేయ పెద్దవాళ్ళైన ప్రతి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి జ్ఞానం అందించడానికి సీనియర్ మోస్ట్ మాస్టర్ డాక్టర్ జీకే గారు. వారు డాక్టర్గా ఉంటూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొని విస్తృతంగా దేశమే కాదు విదేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, మరి ప్రస్తుతానికి వారు లండన్లో ఉంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పత్తి గారు ఏది చెప్తే అది, ఏ ఊరికి వెళ్ళమంటే ఆ ఊరికి వెళ్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. వారు వాళ్ళ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, పెద్ద కుటుంబం, అప్పాజీ కుటుంబం. ఆ కుటుంబంలో ఆఖరివాడు, చిన్నవాడు అయిన జీకే గారు. వారు ధ్యానం నేర్చుకొని వాళ్ళ కుటుంబాన్ని ధ్యానం నేర్పడం కాక ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి ధ్యానం నేర్పారు. వారి యొక్క జ్ఞానాన్ని అందుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సాంబశివరావు గారు. అందరికి నమస్తే అండి. జీకే గారు నమస్తే. నమస్కారం. నమస్తే సార్ సాంబశివరావు గారు అండ్ దామోదర్ రెడ్డి గారికి. మరి ముఖ్యంగా ఈ ఏకత్వంలోకి ప్రయాణం అన్నటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో ప్రజలందరికీ కూడా ధ్యానాన్ని, ఆత్మవిజ్ఞానాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందించే ఈ గొప్ప ప్రయత్నంలో నన్ను భాగస్వాములుగా చేసినందుకు కార్యవర్గులందరికీ కూడా నా మనస్పూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. అండ్ మనందరికీ ఈ జీవిత కాలంలో అత్యున్నతమైనటువంటి మార్గదర్శకంగా ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా జీవిత కాలంలో ప్రారంభంలో తొలి అడుగులు నేర్పినటువంటి పాల్ విజయ్ కుమార్ గారికి శిరస్సు వంచి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ప్రపంచమంతటా కూడా దుఃఖం నిండి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ మహమ్మారి పరిస్థితుల్లో ఆన్లైన్లో అనేక రకాలుగా ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే బ్రహ్మర్షి పత్రిజీ కళలు కని ప్రపంచాన్ని మొత్తం శాకాహారమయం చేయాలి, ధ్యానమయం చేయాలి, పిరమిడ్మయం చేయాలి అన్నటువంటి ఒక విశేషమైన కళని ఆయన కన్నారు. దానికి గడిచిన 30 సంవత్సరాల నుంచి అనేక మంది అతరిత మహారాజ ఆధ్యాత్మిక మాస్టర్స్ అందరూ కూడా తోడై తమదైనటువంటి శైలిలో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరుగుతుంది. నేను మొట్టమొదట ఈ ధ్యానంలోకి 1994లో ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో విజయవాడ నుంచి కర్నూలు వెళ్ళి అక్కడ మొట్టమొదట సుమారు 150 మంది మాస్టర్స్ ఉన్నటువంటి సమయంలో ధ్యానంలో నేను పాల్గొనడం జరిగింది. అప్పటికే కొన్ని అనుభవాలు కలిగినప్పటికీ ఒక డాక్టర్గా అవన్నీ నమ్మలేనటువంటి పరిస్థితుల్లో నేను కర్నూలు వెళ్ళటం, అక్కడ చాలా మంది అనుభవాలు విన్న తర్వాత ఇదంతా నిజమైన, అసలు ఎంత సులువ జీవితం, భగవంతుని అర్థం చేసుకోవడం, మనం భగవంతుడు కావడం అన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు అప్పటికి తెలియడంతో తిరిగి విశేషంగా ధ్యాన సాధన మొదలుపెట్టడం జరిగింది. రోజు సుమారు 2 గంటలు, 4 గంటలు, 8 గంటలు, ఒకసారి హాస్టల్లో 21 గంటలు కూర్చున్నాను. ఎందుకంటే ఎన్నో డౌట్స్ ఉండేవి. ఒక డాక్టర్గా ఉండి సహకారం కోసం చెప్పాలి, ఒక డాక్టర్గా ఉంటూ మందులు అవసరం లేదని చెప్పాలి. ఇలా ఎన్నో విషయాలు సమాజంలో సర్వసాధారణం అనుకున్న వాటన్నిటికీ పూర్తిగా వ్యతిరేకంగా ప్రయాణం చేయడం అప్పటి రోజుల్లో
నిజానికి చాలా కష్టంగా ఉండేది. ఎంతో వ్యతిరేకత ఉండేది ప్రజల్లో. అయినప్పటికీ కూడా ఆ వినే ఒక్కడికే చెప్పడం కోసం అన్నట్టుగా సమయాన్ని వెళ్ళబరుస్తూ అతి తక్కువ మందితో ఎన్నో ధ్యాన తరగతుల్ని కండక్ట్ చేసి, అప్పట్లో మొట్టమొదట్లో విజయవాడలో ఎవరు ఉండేవారు కాదు. ఓన్లీ డాక్టర్స్ టీమ్ మేము మాత్రమే మెడిటేషన్ చేసేవాళ్ళం. పత్రిసారిని మొట్టమొదటి పిలిచి ధ్యాన తరగతి నిర్వహించినప్పుడు ఒక 1000 పాంప్లెట్లు సిటీ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి, ఎంతో పబ్లిసిటీ చేసాం అనుకుంటే, అంతా కలిపి ఒక పెద్ద హాల్ బుక్ చేసి చేయడంతో ఒక 48 మంది వచ్చారు. ఒక 2000 మంది పట్టే హాల్‌లో ఒక 48 మందికి పత్రిసారి ఈవెన్ డయాస్ కూడా ఎక్కకుండా కిందనే ఉండి చాలా చక్కగా, అంటే 2000 మంది ఉంటే ఎలా క్లాస్ చెప్తారో ఆయన ఆ 40 మందికి కూడా అదే ఉత్సాహంతో ధ్యాన తరగతిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కండక్ట్ చేయడం బోలెడు భోజనం మిగిలిపోయింది. వచ్చిన 48 మందిలో మళ్ళా 18 మంది మా డాక్టర్లమే నిజానికి. అందులో మేము ధ్యానం చేస్తున్న వాళ్ళం 9 మంది ఆర్గనైజర్స్. సో, అలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ధ్యానం మొదలుపెట్టి ఇంక అక్కడి నుంచి అంచెలంచెలుగా విశాఖపట్నం, అండమాన్, ఒరిస్సా, తదనంతరం బాంబే, కలకత్తా అలా ఎన్నో ప్రదేశాల్లో నేను తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ చివరికి ఇప్పుడు యూకేలో మాంచెస్టర్ చేరుకోవడం జరిగింది. అయితే ప్రారంభంలో నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత అప్పటికున్నటువంటి ఈ ధ్యాన విజ్ఞానాన్నంతా కూడా, ఈ ఆత్మ విజ్ఞానాన్ని కేవలం ఆరోగ్యానికి ప్రధానంగా టార్గెట్ చేస్తూ నేను సమయాన్ని గడపడం జరిగింది. ఎందుకంటే ఒక డాక్టర్‌గా పేషెంట్స్ ఎక్కువ మంది నన్ను రికగ్నైజ్ చేసి ఈజీగా నా వద్దకు వస్తారు. సో, వాళ్ళకి నేను ఇవ్వగలిగేది ఆరోగ్యం మాత్రమే. కాబట్టి దాన్ని నేను ప్రధాన అంశంగా తీసుకొని ప్రజల్లోకి నేను విశేషంగా వెళ్ళటం మొదలుపెట్టాను. ధర్మిల ఏదైతే డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ పత్రిజీ అన్నటువంటి ఒక విషయాన్ని సుమారు ఒక 3 సంవత్సరాలు నేను అప్పటికే బాగా విని ఉన్నాను. అదే నాకు చాలా అద్భుతంగా ఇక్కడ కూడా నా నా విషయంలో కూడా రుజువు కాబడింది. అయితే ప్రారంభంలో దీర్ఘకాలిక వ్యాధులు, హై బీపీ, అదేవిధంగా డయాబెటిస్ అండ్ ఆస్మా, లో బ్యాక్ పెయిన్, గైనిక్ ప్రాబ్లమ్స్, తర్వాత మానసిక వ్యాధులు, చిన్నపిల్లల సమస్యలు, ఇలా ఎన్నో చర్మ వ్యాధులు, ఎన్నో దీర్ఘకాలిక రోగాలకి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఒక మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అనే దాన్ని 2003లో స్వర్ణమాల పత్రి మేడం చేతుల మీదుగా పత్రిజీ గారి సాంగత్యంలో స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో అద్భుతంగా అది నడిచి ఒక సంవత్సరన్నర కాలంలో 7 ఆరోగ్య కేంద్రాల్లో 1200 కేస్ షీట్స్ నేను రిజిస్టర్ చేసి వాళ్ళని కంటిన్యూస్‌గా పర్ఫెక్ట్‌గా ఎవ్రీ మంత్, ఎవ్రీ 20 డేస్, 15 డేస్ ఫాలో అవుతాయి. అందులో సుమారు ఒక 780 కేసులు అద్భుతంగా సక్సెస్ అవ్వడం జరిగింది. అప్పుడది నాకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌గా చాలా గొప్ప విజయం అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఈ షుగరు, బీపీ ఇలా ఆస్మా వస్తే జీవితాంతం మందులు వాడాలి. అలాంటి వాళ్ళు ఒక సంవత్సరన్నర కాలం అయ్యేటప్పటికి పూర్తిగా మందులు కూడా మానేసినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం అనేది నిజంగా నాకు గొప్ప సక్సెస్ అనిపించింది. అప్పుడే నాకు అనస్థీషియాలో, పీజీలో సీట్ వచ్చింది. కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌గానే చేయగలగడానికి ఎంత ఉన్నప్పుడు ధ్యానంతో ఈ 2 కలిపి తీసుకెళ్తే సరిపోతుంది. నాకు స్పెషలైజేషన్ అంటే ఇంక ధ్యానమే స్పెషలైజేషన్ నాకు నేనే ఒక ముద్ర వేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కూడా ఈరోజు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ సుమారు 2,00,00,000 మించి ఉంది. కానీ అది వదులుకొని నేను పూర్తిగా ఈ ధ్యానానికి డెడికేట్ అవ్వడం జరిగింది. ఒక 25 పడకల ఆసుపత్రి ఒకటి తీసుకొని, ఎందుకంటే బాగా సీరియస్‌గా ఉన్న కేసెస్ వచ్చేవి అప్పుడు నా దగ్గరికి. ఈ ఓపీ సెటప్‌లో వాళ్ళని ఉంచుకోలేము మన దగ్గర. అప్పుడు ఒక 25 పడకల ఆసుపత్రి తీసుకొని, ఆ నర్సింగ్ హోమ్ అనేది ఒక డాక్టర్‌గా నా కల. విశాఖపట్నంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో చిత్రగారం దగ్గరలో ఉంటడం. అక్కడే నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. పాత నర్సింగ్ హోమ్ తీసుకున్నాను నేను. దాంట్లో టాప్ ఫ్లోర్ అంతా కూడా కేవలం శాకాహారం, బెడ్ కేర్ పిరమిడ్స్, స్పిరిచువల్ బుక్స్, 2 స్పిరిచువల్ మాస్టర్‌లు ఒక డాక్టర్ లాగా మార్నింగ్ నుంచి రాత్రి వరకు 2 షిఫ్ట్‌ల్లో కంటిన్యూయస్‌గా అవైలబుల్ ఉండేవాడు. మిగతా మెడికల్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తూ ఉండేవాళ్ళం. అలా సుమారు ఒక 2.5 సంవత్సరాలు ఆ నర్సింగ్ హోమ్ రన్ చేసినప్పుడు ఆ టాప్ ఫ్లోర్‌లో ముఖ్యంగా నేను
ఇంచుమించు 280 కేసెస్‌ని రిజిస్టర్ చేశాను. అందులో సివియర్ జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి వైద్యానికి కూడా కష్టం అనుకున్నటువంటి ఎన్నో అనారోగ్యాల్ని అందులో ఒక సుమారు నెలన్నర, 2 నెలల పాటు విశేషంగా ధ్యానంలో ఉంచి, వాళ్ళతో ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇచ్చి మాట్లాడుతూ, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, ఆలోచనలు, వారి నమ్మక వ్యవస్థల మీద పూర్తిగా వర్క్ చేసినప్పుడు యాస్ట్రల్ సర్జరీ వరకు వాళ్ళకి అనుభవాలు కలిగి, వాళ్ళకున్నటువంటి అనారోగ్యం నుంచి వాళ్ళు బయటపడడం జరిగింది. అప్పుడు నాకు దాంతో పాటుగా ప్రతి శని, ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలని రెగ్యులర్‌గా సుమారు ఒక 8-10 సెంటర్స్ నేను తిరుగుతూ ఉండేవాడిని. ఇటు ఆరోగ్య కేంద్రాలు నుంచి కానీ, నర్సింగ్ హోమ్ నుంచి కానీ వచ్చినటువంటి గొప్ప ఫలితాలని ఎప్పటికప్పుడు పత్రి సార్ వైజాగ్ వస్తూ ఉండేవారు. ప్యారలల్‌గా విశాఖపట్నం థెరపీ స్పిరిచువల్ సొసైటీ కూడా, శ్రీకాకుళం సొసైటీ, విజయనగరం సొసైటీ అద్భుతంగా పత్రి సార్ సాంగత్యంలో ఎన్నో ధ్యాన తరగతుల్ని వైజాగ్ మరియు ఉత్తరాంధ్ర మాస్టర్ సహాయంతో నిర్వహిస్తూ ఒక 3.5 సంవత్సరాల కాలంలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. ఆ సమయంలోనే నేను అండమాన్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఒక సంవత్సరాల కాలం పాటు. అక్కడ పొందినటువంటి విశేషమైన అనుభవాలు, ఈ నర్సింగ్ హోమ్‌లో పొందినటువంటి అద్భుతమైన విజయాలు ధర్మిలా చూసుకొని, ఇంత తక్కువ సమయాన్ని నేను ఒక 2 గంటలు ప్రతిరోజు ప్లస్ శని, ఆదివారం కేటాయించినప్పుడే ఇంత విజయం వస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో ఉంటే ఇంకెంత అనుభవాలు పొందొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతో కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎంతో ఉండింది నాకు. వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఆ నర్సింగ్ హోమ్ క్లోజ్ చేసి దాని నుంచి బయటపడి పూర్తిగా ఒక ధ్యానిగా, ఆధ్యాత్మికవేత్తగా, ధ్యాన వైద్యునిగా నాకు నేనే ఒక స్టాంప్ వేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. చాలా మంది చాలా రకాలుగా సలహాలు ఇచ్చేవాళ్ళు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చేయటం లేదు, ఒక డాక్టర్‌గా ఎందుకు చేయటం లేదు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉండేవారు. కానీ కొంతమంది రీసెర్చ్ వైపు వెళ్ళమని ఎన్నో రకాలుగా నాకు సలహాలు వస్తూ ఉండేవి. కానీ ఒకటే ఆశయం, ప్రపంచమంతా కూడా దుఃఖం ఉంది. ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు. ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులు లక్షల్లో ఒకటిగా ఉన్నటువంటి జబ్బులు, అవి తగ్గించడం చాలా కష్టం. ఇంగ్లీష్ వైద్యంలో స్టెరాయిడ్స్ పడాలి జీవితాంతం, చాలా కష్టంగా ఉంటుంది. బెడ్ నుంచి కూడా లెగలేని పరిస్థితి. అటువంటి ఎన్నో కేసెస్‌ని కేవలం ధ్యానంతో ఉంచి శాకాహారులుగా మార్చి, విశేషంగా వాళ్ళకొచ్చే అనుభవాలు బట్టి వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాల్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో, ధ్యాన గుళికల రూపంలో వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని నేను పొందడం, ప్రపంచం నా ద్వారా, నేను ఒక వాహకుడిని మాత్రమే, నా ద్వారా ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడంలో నేను ఎన్నుకోవడం అనేది ఈ జీవిత కాలంలో ఒక గొప్ప అవకాశంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఎప్పటికప్పుడు పత్రి సారు ఎన్నో సూచనలు ఇస్తూ ఉండేవారు. అలా మొట్టమొదట ధ్యాన వైద్యంగా మొదలుపెట్టి, తర్వాత ధ్యాన ఆరోగ్యం, తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం, చివరికి ఇప్పుడు దాన్ని స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్‌గా నాన్ ప్రాఫిట్ కంపెనీగా రిజిస్టర్ చేసి, దాంతో పాటుగా ఇందిరా పిరమిడ్ ట్రస్ట్, అదేవిధంగా ఆనంద బ్రహ్మ ట్రస్ట్, నిత్యానంద పిరమిడ్ సేవా ట్రస్ట్, అలాగే నెల్లూరులో ధన్వంతరి ట్రస్ట్, పర్లాకెముడి ఒరిస్సా బార్డర్‌లో జగన్నాథ్ ట్రస్ట్ అన్నటువంటి ఒక్కొక్క ప్రాంతంలో కట్టేటువంటి పిరమిడ్స్‌లో గాని, అదేవిధంగా ఒక కొత్త కాన్సెప్ట్స్ ఎన్నో ప్రాజెక్ట్స్‌లో నేను ప్యారలల్‌గా వర్క్ చేస్తూ పత్రి గారికి నాకున్నంత అవకాశంలో చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ధ్యాన ప్రచారాన్ని విశేషంగా చేస్తూ ముందుకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ ఎక్కడ కూడా మనీ అనేది లేకుండా కేవలం అవకాశం ఉన్నంత మేర కేవలం డొనేషన్ సాయంతోనే ముందుకి ఆర్గనైజేషన్ తీసుకెళ్ళడం కూడా కొన్ని సందర్భాల్లో చిగ్గా అనిపించిన తర్వాత ఆత్మజ్ఞానం ఉన్న చోట ఏది అక్కర్లేదు, అదే అన్నింటినీ తీసుకొస్తుంది అన్న విషయాన్ని కూడా మరింత విపులంగా అర్థం చేసుకొని ముందుకి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలోనే బాంబేలోని, కలకత్తాలోని సుమారు 1 సంవత్సరాల కాలం పాటు 2 చోట్ల ఉంటూ, అక్కడ ములుంద్‌లో ఒక పిరమిడ్, అదేవిధంగా కలకత్తాలో 2 పిరమిడ్స్ సౌత్ పార్క్‌లో రావటంతో, ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణంలో ఏ కీలకమైనటువంటి అంశాలు దాగి ఉంటాయి అన్న ఒక గొప్ప పాఠాన్ని నేను బాంబేలో ఉన్నప్పుడు నేర్చుకోవడం జరిగింది.
తర్వాత తిరిగి విశాఖపట్నం చేరుకొని ఏదైతే ఈ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆరోగ్య శాస్త్రంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ గా మార్చగలిగామో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి రీసెర్చ్ పరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యంగా అదేవిధంగా యూరోప్ దేశాల్లో ధ్యానాన్ని మరింత మందికి అందజేయడానికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి టీం ఆల్రెడీ వర్క్ చేస్తుంది. మరింత మందికి దాన్ని అందజేసే ఉద్దేశంతో అక్కడ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ డిగ్రీ నేను జాయిన్ అవ్వడం జరిగింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అది నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. దాన్ని పూర్తి చేశాను. మొన్నే ధ్యానం ద్వారా స్ట్రెస్ అనేది ఏ రకంగా తగ్గుతుంది అనే దాని ఒక రీసెర్చ్ పేపర్ని సుమారు ఒక 3 నెలల పాటు శ్రమించి 1000 మంది నుంచి ఫలితాలు తీసుకొని కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ రీసెర్చ్ పేపర్ని కూడా నేను నా కోర్సులో భాగంగా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకొక 4 సంవత్సరాల పాటు అక్కడ ఉండే అవకాశాన్ని మొన్నే సైన్ చేసి వచ్చాను. యూరోప్లో ముఖ్యంగా మాంచెస్టర్లో అండ్ లండన్లోని మన మాస్టర్స్ ఇప్పటికే సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి రవికిరణ్, ప్రాణేత, రాజ్, రాఘవేంద్ర, శ్రీలు గారు అండ్ ఎంతో మంది కులరత్న గారు వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా సహకారిగా ఉంటూ అద్భుతంగా ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యంగా పిఎంసి యూకే అనే దాన్ని స్టార్ట్ చేయడంలో పత్రికా గారు చెప్పినటువంటి ఒక గురుతరమైన బాధ్యతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. ఒక డాక్టర్గా మందులు ఇచ్చినప్పుడు, నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి సర్జరీ అడ్వైస్ చేసి దాని ద్వారా ఆరోగ్యం పొందే రకంగా వాళ్ళకి సలహాలు ఇచ్చినప్పుడు దాని నుంచి వాళ్ళు పొందినటువంటి ఉపయోగానికి వాళ్ళు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మందులు వాడుతూనే ఏ రకమైన వైద్య విధానంలో ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు పొందినటువంటి ఉపయోగానికి రెండింటికి నేను గమనించినప్పుడు ఈ ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా, ఆత్మ విజ్ఞానం ద్వారా వాళ్ళు పొందినటువంటి జ్ఞానమే నిజానికి నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక పైసా ఖర్చు లేకుండా మనం కేవలం ధ్యానంతో ఎలాంటి సమస్యనైనా సరే, క్యాన్సర్ కూడా తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు 12 గంటలు దాటి ధ్యానం చేసిన వాళ్ళందరూ అద్భుతంగా ఈరోజు క్యాన్సర్ మహమ్మారితో ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకున్న వాళ్ళని తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా విశేషంగా ధ్యానం చేసి అటువంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా తగ్గించుకున్న వాళ్ళని నేను నా కళ్ళతో చూడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో ఎన్నో ధ్యాన తరగతులు, స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్ని నిర్వహిస్తూ తద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందివ్వటం జరుగుతుంది. ఈరోజు నా అనుభవాలతో పాటుగా ఒక కీలకమైన అంశం స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ధ్యానారోగ్య శాస్త్ర విధానానికి ఒక గుండెగాయగా పేర్కొంటే దాంట్లో 350 టాబ్లెట్ని నేను చెప్పడం జరుగుతుంది. అందులో సుమారు ఒక 30% వరకు నేను పత్రిక గారి వద్ద నుంచి సీనియర్ మాస్టర్స్ నుంచి నేర్చుకుంటే ఒక 30% నాకు ధ్యాన అనుభవాల రూపంలో, కళల రూపంలో నేను నేర్చుకోవడం జరిగింది. మిగతా 30% పేషెంట్ గార్డ్స్ నాకు నేర్పడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అనే అంశాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సీనియర్ మోస్ట్ ధ్యాని, ఎన్నో తరగతులు నిర్వహిస్తున్నటువంటి బంగారు నాయుడు గారిని అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక 2 నిమిషాల పాటు తన అనుభవాన్ని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నటువంటి ఒక అంశాన్ని 15-20 నిమిషాల్లో తను వివరంగా తెలియజేస్తారు. తదుపరి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో సోల్ స్కానింగ్ అన్న అంశాన్ని నేను చెప్పి మనకు మనం ఎలా మన అనారోగ్యం అనుకున్న కారణాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటి విషయానికి సంబంధించి కొన్ని టిప్స్ ని నేను మళ్ళా తెలియజేయగలుగుతాను. బంగారు నాయుడు గారు. అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నాయుడు. నరేంద్ర, బంగారు నాయుడు గారిని అన్మ్యూట్ చేయండి. ఉన్నారా కాల్లో? ఓకే సార్. హ్యాండ్ రైస్. ఓకే సార్. ఓకే సార్.
సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అనేవి మనం కారులోని బైక్లోని ప్రయాణించినప్పుడు మనకు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా వెళ్తామో అప్పుడు మనం సింపుల్ గా వెళ్ళేటువంటి సమస్యని చాలా ఇబ్బందిగా తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా జీవితంలో ఆనందంగా ప్రయాణించడానికి ఎలా అయితే లెక్కల్లో అంకెలు సంఖ్యలు వాటి వెనక సూత్రాలు వ్యాకరణాలు ఇంపార్టెంటో అలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మొత్తం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఒక మూలంగా పేర్కొనవచ్చు. ఈ సూత్రాలని గట్టిగా మనం తెలుసుకున్నప్పుడు మనం అద్భుతంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. నాయుడు సార్ ఎస్ ఆత్మమిత్రులందరికీ కూడా ఆత్మాభివందనం అండి. ఓకే సార్. ఆత్మమిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు అండి. నా పేరు బంగారు నాయుడు. మాది విజయనగరం జిల్లా జామంలో అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ సైకాలజీ సెకండ్ ఇయర్ ఆదిగాన్ ఉన్న యూనివర్సిటీలో రాజమండ్రిలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను 2013 నుంచి నాకు ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం రావడంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు నేను 2011 నుంచి 3 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. బట్ నాకు ఎక్కడ కూడా నాకున్న హెల్త్ ప్రాబ్లంకి మెడిసిన్ వాడుతూ ఉండేవాడిని, కానీ కంప్లీట్ రిజల్ట్ అనేది నాకు రాకపోవడం చేత అప్పుడు నేను డాక్టర్ జీకే గారిని కలవడం జరిగింది. సో సార్ నేను కలిసిన తర్వాత సార్తో కౌన్సిలింగ్ తీసుకున్నానండి. తీసుకుని తర్వాత నేను సార్ నాకు ఒక 2 అవర్స్ కంప్లీట్గా మాట్లాడి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు అడిగి అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పిన తర్వాత సార్ చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే సేవ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలని చెప్పారనమాట. అప్పుడే నీకున్న ప్రాబ్లం నుంచి నువ్వు కంప్లీట్గా బయటపడతావని చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత మరలా 1 year తర్వాత మరలా నేను ఆయన కలవడం జరిగింది. అప్పుడు సార్ నాకు ఆ రోజు ప్రిస్క్రిప్షన్లో ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ద సోల్ అనే బుక్ని నాకు సైజ్ చేయడం జరిగింది. సో ఆ బుక్ని దాదాపుగా ఒక 2 years 3 years వరకు సార్ని ఎప్పుడు కలిసినా ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్గా నాకు అన్ని మాట్లాడిన తర్వాత ఈ బుక్ గురించి మాట్లాడుతూ ఉండేవారు అనమాట. సో అది అప్పుడు నాకు చాలా సార్లు అనిపించేది, సార్ ఏంటి ఈ బుక్ గురించి ఇన్నిసార్లు చెప్తాను అని చెప్పేసి ఒక 1 year 2 years మామూలుగా ఉండే తర్వాత నాకు ఒకసారిగా నాకున్న ప్రాబ్లంకి దానికి ఏంటి రిలేషన్ ఉంటుందని చెప్పేసి ఇంకా నేను దాని మీద వర్కౌట్ చేయడం అనేది మొదలుపెట్టాను అనమాట. సో అప్పటి నుంచి నేను నా మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలని ఎప్పుడైతే నేను పూర్తిగా చదవడం స్టార్ట్ చేశాను, నాకున్న ప్రాబ్లంలో చాలా వరకు రిలీఫ్ రావడం అనేది నేను గమనించానండి. సో అప్పటి నుంచి ఆ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలని నేను కూడా నా డే టు డే లైఫ్లో ఇంకా ఎక్కడికి వెళ్ళినా క్లాసులు చెప్పాలి, ఇంకా కంప్లీట్గా వీటికి నాకున్న హెల్త్ ప్రాబ్లంకి చాలా వరకు రిలేషన్ ఉంది అన్న విషయాన్ని నేను గమనించిన తర్వాత నేను ఎప్పటికప్పుడు నేను కూడా వాటిని బాగా చదివి ఎప్పటికప్పుడు నా జీవితంలో ఎలా నేను ఆచరించగలుగుతున్నాను, వాటికి మన దైనందిక జీవితంలో జరుగుతున్న వర్క్కి ఏంటి రిలేషన్ ఉంది, మన ఆలోచనకి ఏంటి రిలేషన్ ఉంది, అలా నేను ఒకటి డీకోడ్ చేసుకోవడం, అలా చేసుకున్న తర్వాత నెమ్మదిగా కొన్ని రోజులకి ఆ మూలాధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి కొద్దిగా అర్థం అవడం జరిగిందండి. సో అప్పటి నుంచి ఇలా నాకు వచ్చింది ఓకే, నాకు మాత్రమే ఎలా ఉందా, నాకు తగ్గింది, ఇదే ప్రాబ్లం చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళలో ఏమైనా కన్క్లూజన్ ఏమైనా వస్తుందా, ఇంకా దాన్ని బట్టి నేను కొంచెం ఎవిడెన్స్గా నేను ముందుకు వెళ్ళగలుగుతాను కదా అని ఒక రకమైన ఒక ఫ్లక్చువేషన్ ఉండేది అనమాట. సో అది నేను ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళలోని కొంత మార్పును చూసిన తర్వాత కంప్లీట్గా నాకు కూడా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి చాలా చాలా అవసరం అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఒక
పార్ట్ ఆఫ్ ద లైఫ్లో తీసుకొని ఇంక అక్కడి నుంచి నేను కూడా ఈ క్లాస్లో ప్రతి క్లాస్లో చెప్పడం కంటిన్యూ చేయడం జరుగుతుందండి. సో ఇవి చెప్పాలంటే మనకి సింపుల్గా ఎగ్జాంపుల్గా ఒక మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉంది. బయటికి చూడడానికి ఈరోజు ఎన్నో వింగ్స్గా మనకి ఈరోజు చాలా ఏర్పడడం జరిగింది. మనకి ఈరోజు కనపడడానికి ఒక 1,00,000 మంది గొప్ప మాస్టర్లు అందరం తయారయ్యాం. సో అందులో భాగంగానే ఈరోజు ఇది కనబడిన కిందని ఎంతో వర్క్ జరిగింది. ఆ ఫండమెంటల్ రూట్ ఏదైతే ఉందో చాలా శ్రమ జరిగింది. అది బయటకు కనిపించదు. ఆ కనిపించకుండా జరిగింది ఏదైతే ఉందో అదే ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు ఈజీగా. సో అలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ అంటే బయటికి కనబడకుండా లోపల వేర్లలో ఏదైతే ఉన్నాయో అలా ఒక మొక్క కూడా ఉదాహరణకు ఒక ట్రీ తీసుకుని అనుకున్నా, ట్రీలు బయటికి చూడడానికి ఆ చెట్లు కొమ్మలు ఆకులు అన్నీ కనబడతాయి కానీ కింద వేర్లు కనిపించవు. ఆ వేర్లు ఏదైతే ఉన్నాయో ఆ వేర్లు కనబడకుండా మొక్క ఎదుగుదల కోసం అవన్నీ ఉపయోగపడుతుందో అలాగే ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. సో అంటే ప్యూర్ సోల్ సంబంధించిన ఈ సిద్ధాంతాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ భూమి మారిపోయినా సరే ఎన్నో అంటే ఆత్మ అనేది ఎన్నో శరీరాలకు వెళ్ళిన తర్వాత అలా జన్మ తీసుకున్న తర్వాత అంటే ఇంకొక ప్లేన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ సిద్ధాంతాలు అనేవి మారవు అన్నమాట. ఇప్పుడు కాన్స్టెంట్ లాస్ అన్నమాట ఇవి ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి. అందులో అవకాశం జారవద్దు అంటే అవకాశం జారవద్దు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏమీ లేదు అని తెలియనంత వరకు ఏ అవకాశాన్ని కూడా జారవద్దు. అంటే నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఏమీ లేదు అని తెలియనంత వరకు ఏ అవకాశం జారకూడదు. అంటే సింపుల్గా మనమే ఉన్నాం. అంటే ఈ మూలాధ్యాత్మిక సిద్ధాంతాలను ఈ సిద్ధాంతం మన జీవితంలో అప్లై చేసుకోవాలంటే మనకు మనంగా ఎన్ని అవకాశాలు మన జీవితంలో ఇప్పుడు ధ్యానం చేసే అవకాశం ధ్యానంలో వెళ్తున్నప్పుడు ఇదే టైంలో మనకు ప్రాపంచికంగా ఒక అవకాశం కూడా రావచ్చు. ఆ టైంలో మనం ఏ అవకాశాన్ని ఫస్ట్ తీసుకుంటాము, దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఆ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఆధ్యాత్మికానికి ఇచ్చి తర్వాత ఈ ప్రాపంచిక వర్క్ ఇవ్వడం అనేది మనకి కానీ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనకి ఈ భూమి మీద ఆధ్యాత్మిక అనే దాన్ని ఒక అంటే ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల ఈ ప్రాపంచిక విషయానికి మన మైండ్ అలవాటు పడిపోయి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏదైతే ఆధ్యాత్మిక నెగ్లెక్ట్ చేస్తామో అదే మనకి అవకాశం జారవద్దు అంటే భాగంగా దాన్ని మనం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ఫస్ట్ ఆధ్యాత్మికానికి ప్రయారిటీ ఇవ్వకుండా ప్రాపంచికానికి ఎప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చుకొని వెళ్తామో ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రాబ్లం అనేది కట్ అయిందా? దీంట్లో కట్ అయింది. సిగ్నల్ సరిగా లేదమ్మా, చూసుకో. సో జీవితంలో అవకాశాలు అయితే ఉంటాయో అవకాశాన్ని కంప్లీట్ గా వినియోగించుకుంటూ ఆ నేర్చుకోవడం తెలుసుకోవడంలోనే ఆనందం అనేది ఆత్మకు ఉంది అని తెలుసుకోవడం వల్ల మాత్రమే అవకాశాన్ని జారగలుగుతున్నా మనం ముందుకి వెళ్ళగలుగుతాం కంప్లీట్ గా. సో ఇంకా రెండో పాయింట్ ఏంటంటే నీలో నిజం చేసుకునే శక్తి లేకుండా నీకు ఏ కోరిక ఇవ్వబడదు. నీలో నిజం చేసుకునే శక్తి లేకుండా నీకు ఏ కోరిక ఇవ్వబడదు. అంటే మనలో అంటే ఇక్కడ కోరికలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఇండివిజువల్ డిజైర్స్ అండ్ కమ్యూనిటీ డిజైర్స్ అన్నమాట. ఇండివిజువల్ అంటే వ్యక్తిగతమైన కోరికలు, సామూహికమైన కోరికలు. అంటే వ్యక్తిగతమైన కోరిక అంటే మనం ధ్యానం చేయాలి, మనం భాషలు నేర్చుకోవాలి, మనం కళలు నేర్చుకోవాలి అనేది వ్యక్తిగతమైన కోరికలు అయితే, సామూహికమైన కోరికలు
నేను ఒక మంచి పిరమిడ్ కట్టించాలి, లేదంటే ఒక మంచి శాకాహార ర్యాలీ నేను కండక్ట్ చేయాలి, లేదంటే మంచి ఒక రాష్ట్రానికి నేను ఆత్మపరంగా, జ్ఞానపరంగా నేను సహాయపడాలి అని అనుకోవడం అనేది గ్రూపు కమ్యూనిటీ డిజైర్స్‌లోకి వస్తాయన్నమాట. అలా మనం ఎప్పుడైతే వ్యక్తిగతమైన కోరికలని అంటే వ్యక్తిగతమైన అవకాశాలని వ్యక్తిగతమైన కోరికల నుంచి బయటపడినప్పుడు అంటే ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం బాగా ఎదుగుతామో ఆటోమేటిక్‌గా వ్యక్తిగతమైన సమస్యల నుంచి మనకి ఏదైతే ఆత్మపరంగా ఉన్నాయో దాటి నుంచి బయటపడతాము. సామూహికమైన సామూహికమైన సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ సామూహిక చైతన్యంతో సంబంధం ఉన్నటువంటి ప్రాబ్లమ్ నుంచి మనం సామూహికంగా వాటి నుంచి మనం బయటపడడానికి ఆ సామూహిక సమస్యల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి సామూహికంగా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని సామూహికంగా తెలుసుకోవాలి. అలా మనకి ఈ 2 కోరికలు అనేవి ఎప్పటికప్పుడు మన సోల్‌లో భాగంగా అంటే మన యూనివర్సల్‌లో ప్లాన్‌లో భాగంగా మనకి ఎప్పటికప్పుడు ఆ కోరికలనేవి వస్తుంటాయి. అది నిజం చేసుకునే శక్తి కూడా మన లోపల ఉంటదనమాట. అది దాన్ని అప్పుడు మనం నిజం చేసుకునే శక్తి మన లోపల ఉంది. అందువల్లే మనకు ఆ కోరిక ఇవ్వబడింది అని చెప్పేసి మనంగా ఒక కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకొని ఆటోమేటిక్‌గా దాన్ని కంప్లీట్ చేసుకునే దిశగా మనం ప్రయత్నించాలి. సో, మూడో ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటంటే మనలోని మూల అజ్ఞానమే మన బాధలకు కారణం. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే కష్టమని మనం అనుకుంటామో అది మనలోని అజ్ఞానం వల్ల మాత్రమే మనకి వస్తుంది. ఏ అవతల అంటే చూడడానికి బయటికి ప్రాపంచికంగా మనకు ఆ సిట్యుయేషన్ వేరే వాళ్ళ వల్ల కనిపిస్తున్నా, కానీ మన లోపల ఈ అజ్ఞానం అనేది మన లోపల ఉండడం వల్లే అది బయటికి ఆహ్, వస్తుంది అని తెలియజేసే సూత్రం అన్నమాట. మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఇది. ఆహ్, ఇవి మా ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఆధ్యాత్మిక తాపం అంటే మనం ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోకపోవడం వల్ల వచ్చే కష్టాలన్నమాట. ఈ 90% కష్టాలుంటాయి. తర్వాత ఈ జీవితం యొక్క ఆట అనే దాని గురించి మనం తెలుసుకోకున్నా ఆహ్, ఈ ప్లేన్‌లో ఈ భూమి అనే పాఠశాలలో అలా ఉండిపోవడం వల్ల వచ్చే కష్టాలు ఒక 9% కష్టాలు. అంటే అది శాకాహారం యొక్క విలువలు తెలుసుకోకపోవడం, ఆ జీవహింస గురించి తెలియకుండా ఉండిపోవడం అనేది ఒక 9% కష్టాలైతే, ప్రకృతి వైపరీత్యాల నుంచి వాటి నుంచి వచ్చే కష్టాలు 1% మాత్రమే. అది ఎప్పుడు కూడా ఎవరైతే ఈ భూమి అనే పాఠశాలలో ఈ సత్యం వైపు ధర్మంతో మనం వచ్చిన పర్పస్‌ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ 1% ఎప్పుడు కూడా నేచర్ నుంచి మనకి మంచే జరుగుతుంది గానీ, చెడు ఎప్పుడు కూడా జరగదు. అది ఆది దైవిక తాపం. సో, ఇప్పుడు ఉదాహరణకి మనం కరోనాదే చెప్పుకోవచ్చు. సో, అది ఒక మూడో ఆధ్యాత్మిక సిద్ధాంతం. నాలుగో ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటంటే, దేవుడు దేవుడి రాజ్యం నీలోనే ఉంది. తొలుత గమనించండి. అంటే దేవుడి రాజ్యం ధ్యానం ఏ సంవత్సరం చెప్పినా ఓన్లీ ధ్యానం గురించి మాత్రమే చెప్తారు. తొలిత అనేది ఏంటంటే దేవుడి రాజ్యం నీలోనే ఉంది. తొలుత గమనించండి. మిగతావన్నీ వాటికవే తెలపబడతాయి. కానీ ప్రాపంచికంగా మన జీవితంలో ఏంటి ఎట్లాగైనా మనం ఏమనుకుంటాం డబ్బులొస్తే లేదా ఉద్యోగం వస్తే లేకపోతే మనం ముందు బాగా సెట్ అయితే దాని నుంచి మనం జీవితాన్ని సాగించొచ్చని మన భౌతిక సిద్ధాంతం. ఈ మూలాధ్యాత్మిక
చెప్తుందంటే మిగతావన్నీ అన్నమాట. సో ఈ ఈ ఆనందంలో ఉన్న సిద్ధాంతాలు రివర్స్ లో ఉంటాయి అన్నమాట. చూసే వారికి ఇది ఏంటంటే పాపం జీవితానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఐదో సిద్ధాంతం ఏంటంటే ముందు ఇతరులకి చెయ్యి. మనం ఏదైతే ఈ కష్టం నుంచి లేకపోతే ఈ బాధ నుంచి మనం ఏదైనా ఒక రిలాక్సేషన్ లేకపోతే ఒక సహాయం మనం కావాలనుకుంటే ముందు అది ఇతరులకు ఇవ్వాలి అనే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం చెప్తుంది అనమాట. ఈ మూల ఆధ్యాత్మిక కానీ ప్రాపంచికంగా మనకేంటి నీ దగ్గర ఉన్నది మాత్రమే నువ్వు చెయ్యు, లేకపోతే నువ్వు ఎలా చేయగలుగుతావు అని మనం నేర్చుకుని ఉంటాం చిన్నప్పటి నుంచి. కానీ ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ముందు ఇతరులకు చెయ్యు. నీ దగ్గర ఏదైతే ఉందో అది నువ్వు ముందు ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తావో ఆటోమేటిక్ గా నీకు కావాల్సింది అది నేచర్ నుంచి నీకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఒక మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అన్నమాట. ముందు నువ్వే ఇవ్వాలి. నీ నుంచి ఇవ్వడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది జ్ఞానమైన కర్మయోగంలో ఉన్నప్పుడు ఈ రోటీ మక్కడ కప్పాన్ని గురించి చెప్పుకుంటే జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ జ్ఞానం మాత్రమే మన సమస్యలకి పరిష్కార మార్గం అని చెప్పేసి ఆ జ్ఞానం ఇవ్వడంలోనే ఆనందం ఉంది. అది నీ దగ్గర ఎంత అయితే జ్ఞానం ఉంటుంది, ఎన్ని అవకాశాలు అయితే ఉంటాయి నీ జీవితంలో అన్ని అవకాశాలు కూడా ఇవ్వడానికి నువ్వు ముందు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా నీకు నేచర్ నుంచి సపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా లభిస్తుంది అని మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అని చెప్తుంది అనమాట. సో ఆ తర్వాత సిద్ధాంతం ఏంటంటే వాక్యము స్వస్థతపరచును. ఎటువంటి వాక్యాలు మనకి స్వస్థతపరుస్తాయంటే నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేయలేవు అనే మాటలు కాకుండా నువ్వు భగవంతుడివి, భగవంతుడికి ఉన్న శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి, అవి మాత్రమే నీకు నీ అనారోగ్య సమస్య నుంచి నువ్వు బయటపడతావు. లేదంటే ఉద్ధరేదాత్మనాత్మాన కొన్ని మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి కదండి. నీలో నిజం చేసుకునే శక్తి లేకుండా నీకు ఏ కోరిక ఇవ్వబడదు. ఇలాంటివన్నీ కూడా అంటే నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి, ధ్యానం చేయు, ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి అని చెప్పే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అటువంటి వాక్యాలు మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన విజ్ఞానమే బ్రహ్మ, ఇంకా బ్రహ్మ అనేవాడు ఎవరు లేరు అంటే అటువంటి చెప్పే మాటలు మాత్రమే మనం ఇతరులకు ఇవ్వాలి. అవి మాత్రమే మనకి స్వస్థతను చేకూరుస్తాయి అని ఈ జీసస్ చెప్పే ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అన్నమాట. ఈ మూడు కూడా దేవుడి రాజ్యం నీలోనే ఉంది, తొలుత గమనించండి, మిగతావన్నీ వాటికి అదే తెలపడతాయి. తర్వాత ఏంటంటే ముందు ఇతరులకు చెయ్యి. తర్వాత ఏంటంటే ఇది వాక్యం స్వస్థతపరచును. ఎటువంటి వాక్యాలు మనల్ని స్వస్థపరుస్తాయంటే ఈ దేవుడి రాజ్యం నీలో ఉంది అంటే వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన జ్ఞానమే భగవంతుడు. అంతటా అంటే ఒకసారి నువ్వు భగవంతుడిని తెలుసుకున్న తర్వాత సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడిని తెలుసుకోవడంలో భాగంగా అప్పుడు వ్యక్తిగతమైన భగవంతుడి నుంచి సామూహికమైన భగవంతుడిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల మనం ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిగత చైతన్యంలో కంప్లీట్ సమస్య నుంచి మనం బయటపడిన తర్వాత ఈ సామూహికమైన చైతన్యం నుంచి బయటపడడానికి సర్వం కలివిదం బ్రహ్మ, ఈ మొత్తం ఉన్నదంతా కూడా నేనే, అందులో కూడా నేనే ఉన్నాను అని ఎప్పుడైతే మనం అటువంటి వాక్యాలు మనం ప్రపంచానికి ఇవ్వడం జరుగుతాయి, అటువంటి వాక్యాలు మాత్రమే మన అనారోగ్య సమస్య నుంచి కానీ మన ప్రాబ్లం నుంచి కానీ మనం బయటపడడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఏంటంటే మనల్ని బట్టే మనతో అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ థియరీ. ఇది ఏంటంటే ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైనా మనకు ఏదైనా ఒక అంటే మన ప్రయాణాల్లో కానీ రోజువారీ జీవితంలో కానీ ఎప్పుడైనా మనం ఉండేటప్పుడు మనకి ఏదైనా మన ప్రాబ్లం వచ్చి కానీ అంటే మనకు సరిసమానంగా మనకి ఎదురయ్యే ఈ రోజు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు అది అన్మ్యూట్ అయింది సార్, చూసుకోండి. ఇది అన్మ్యూట్ అయింది, మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేసుకోండి సార్. బట్టి మన తోడు అంటే
దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకు ఒక అంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చి మన దగ్గరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనం చూడడానికి అది వాళ్ళలో మనం ఒక 70% ప్రాబ్లం గమనిస్తే ఒక 30% ఎక్కడో మన దగ్గర ఉంది. అది అంటే దీన్ని స్టూడెంట్ అదే మనం పని మనిషి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఒక పని మనిషి అనేవాడు ఉన్నాడు అనుకోండి. తను వచ్చి మనకి ఎప్పటికప్పుడు సమయానికి రాలేకపోవడం, సమయానికి వర్క్ చేయకపోవడం. మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. అలాగే 2 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. సో ఇంకా మనం ఏంటంటే ఆ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మనం లైక్ అట్రాక్ట్స్ లైక్ థియరీ అంటే అవతల వాళ్ళలో ఉండేదో మనలో కూడా అదే ఉంది అని తెలుసుకుని దాన్ని ఆచరించడం ద్వారా మనం ఇతరులను నొప్పించుకున్న మన ద్వారా వాళ్ళని బాధపడుకున్న దాని నుంచి బయటపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో తర్వాత ఆత్మపరంగా కోర్సు సాధించాలి. మనం అంటే ఆత్మపరంగా కోర్సు సాధించడం ద్వారా వచ్చింది విడిచిపెట్టాలి. అది నాయుడు ఐ విల్ టేక్. సో ఆత్మపరంగా కోర్సు ప్రతి తరగతి మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఆత్మపరంగా కోర్సు సాధించాలి, ప్రాపంచికంగా ఏమీ తీసుకోకూడదు అన్నటువంటి సూత్రం మొదట్లో నాకు చాలా ఒక కొరకరాని కొయ్యలాగే ఉండేది. ఎందుకంటే తెల్లవారు లేస్తే రాత్రి వరకు మనం ఎదుర్కొనేటువంటి అన్ని అవకాశాల్లోని ప్రాపంచికంగా ఇప్పుడు అది డబ్బు పరంగా కానీ, పేరు ప్రతిష్టల పరంగా కానీ, మనకున్నటువంటి కనీస అవసరాల పరంగా కానీ ఎప్పటికప్పుడు మనం ప్రాపంచికంగా ఇప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం. కానీ ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. ప్రాపంచికంగా ఎప్పుడు కూడా ఏది కూడా కోరి సాధించకూడదు. సున్నితంగా అడగొచ్చు ప్రకృతిని. ఏదైతే దానికదే వస్తుందో దాన్ని ప్రాపంచికంగా వచ్చిందని ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా దానికి విరుద్ధంగా ఆధ్యాత్మికంగా మనకు వచ్చిన దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. సో ఇది మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి సమాజం గాని, తల్లిదండ్రులు గాని ఏదో ఒకటి ప్రాపంచికంగా కోరడం ఎప్పుడు మనకు నేర్పుతూ ఉంటారు. అలాంటిది మనం కేవలం ఆధ్యాత్మికంగానే కోరి సాధించాలి, వచ్చింది విడిచిపెట్టాలి అంటే మొదట్లో మనం చూడండి గంటలు ధ్యానం చేయాలనుకుంటాం. గంటలు ధ్యానం చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత ధ్యానంలో పెద్దగా ప్రోగ్రెస్ ఉండదు. బేసిక్ మెడిటేషన్ చేస్తూ దాన్ని విడిచిపెట్టేసి పుస్తకాలు చదవడంలోకి వెళ్ళాలి. పుస్తకాలు బాగా చదివిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదవంగానే ఇంక ఏ చదివినా కూడా కొద్దో గొప్పో దానికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు పుస్తకాలు విడిచిపెట్టేసి సజ్జన సాంగత్యంలోకి అంటే మన అనుభవాల్ని, మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టడంలోకి వెళ్ళాలి సజ్జన సాంగత్యంలోకి. అది కొన్నాళ్ళ పాటు చేసిన తర్వాత క్లాసులు చెప్పడం, కౌన్సిలింగ్స్ తీసుకోవడం, అందరితో మాట్లాడడం అది బాగా అలవాటయిన తర్వాత ఇంకా అది కూడా మనం పెద్దగా చేయాలి. అప్పుడు దాన్ని విడిచిపెట్టేసి సొంతంగా మనం పుస్తకాలు రాయడం, మన అనుభవాన్ని ఒక పుస్తకంగా తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులోకి అడుగుపెట్టాలి. అందుకే పత్రిక అందరికీ కూడా ధ్యాన అనుభవాన్ని పుస్తకంలో తీసుకురమ్మని చెప్పి ముఖ్యంగా సీనియర్స్‌కి బాగా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ బుక్ రైటింగ్ అనేది పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా అయితే ఈ రోజు మనం ఎన్నో పిరమిడ్ శక్తి క్షేత్రాలని కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఒక డాక్టర్‌గా నా దృష్టిలో అవన్నీ కూడా ఒక పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనే చెప్పాలి. దామోదర్ రెడ్డి గారు గాని ఎంతోమంది హైదరాబాద్ నుంచి తెలంగాణ సీనియర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి మనకి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుకుంటాను ఒక డాక్టర్ లాంగ్వేజ్‌లో. ఎందుకంటే అక్కడ శాకాహారం, పిరమిడ్ శక్తి, అదేవిధంగా సజ్జన సాంగత్యం, ఆత్మజ్ఞానం, ప్రకృతి శక్తి ఇవన్నీ మిళితమై చాలా సులువుగా మనకున్నటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా తగ్గించుకునేటువంటి గొప్ప వాతావరణాన్ని వాళ్ళు కల్పించారు. అటువంటి వాటిని మనం వినియోగించుకొని అక్కడ సమయాన్ని ఆశ్రమ ధర్మంగా మనం గడపడం ద్వారా మనకున్న సమస్యల్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా మనకు వచ్చిన దాన్ని విడిచిపెట్టేసి అక్కడ ఆగిపోకుండా మరో కొత్త దాన్ని తీసుకొని ఎంతో మంది మాస్టర్స్‌ని నేర్చుకుంటూ ముందుకెళ్ళడం చాలా అవసరం. అదేవిధంగా ప్రాపంచికంగా ఏదైతే దానికదే మన అర్హతను బట్టి మనకొస్తుందో దాన్ని మనం స్వీకరించాలి.
ఎప్పుడు కోరి సాధించకూడదు. చాలా మంది అనుకోవచ్చు, మరి నేను ఒక బిజినెస్ చేస్తాను, లేకపోతే ఉద్యోగం చేస్తాను, కుటుంబంలో నాకు ఇది అది కావాలని ఉంటుంది అని. కావాలనుకోవడం తప్పలేదు. శారీరకమైన కోరికలు, మానసికమైన కోరికలు, బుద్ధిపరమైన కోరికలు, ఆత్మపరమైన కోరికలు. ఈ 4 రకాల కోరికలు ఖచ్చితంగా ఉండాలి. మితిమీరిన కోరికలు అనేవి దుఃఖానికి దారితీస్తాయి తప్ప, సహజంగా ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏదైతే మనకి సహజంగా కోరికలు కలుగుతాయి అప్పుడు కూడా కరెక్టే. చాలా మంది ఆధ్యాత్మికవాదులు కోరికలన్నీ అణచివేసుకోవాలి, తప్పు అని చెప్తారు. అది పూర్తిగా విరుద్ధం. మధ్య మార్గంలో ఉంటూ ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా ఆత్మానందాన్ని, కళల ద్వారా భజనానందాన్ని, ఈ రోజువారీ జీవితంలో మనం పొందేటువంటి విషయ సుఖాల నుంచి విషయానందాన్ని, ఈ 3 ఆనందాన్ని కలిపి పొందడమే మన యొక్క ప్రధానమైన అంశంగా పత్రిజీ మనకు అద్భుతంగా తెలియజేస్తున్నారు ఎంజాయ్మెంట్ సైన్స్ ద్వారా. కాబట్టి ప్రాపంచికంగా ఎప్పుడు కూడా కోరి సాధించకూడదు. సున్నితంగా కోరుకోవచ్చు, వెయిట్ చేయాలి. ప్రకృతి ఆటోమేటిక్ గా మనకి సరైన సమయం వచ్చినప్పుడు అది అద్భుతంగా దాన్ని మనకి అందజేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మనం బరువు పెట్టాలి, ఆధ్యాత్మికంగా వచ్చింది విడిచిపెట్టాలి అన్నటువంటి ఈ సూత్రం సుమారు ఒక 6 నెలలు పట్టింది నా జీవితంలో నేను ఆచరణలో పెట్టడానికి. తర్వాత ఎంతో మందికి ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు తెలియచేయడం జరిగింది. చివరిగా 4 స్థాయిలు. మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే విశేషమైన జ్ఞానమే భగవంతుడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి, అంటే మనమే భగవంతుడు అవుతాం. తర్వాత సర్వం కలిదం బ్రహ్మ, సర్వత్రా ఈ ఖనిజ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యం వరకు అన్ని సామ్రాజ్యాలు కూడా భగవతత్వమే అని తెలుసుకోవడంలో భాగంగా మనం చేసేటువంటి విశేషమైన ధ్యాన సాధన. తదుపరి తత్వమసి, అంటే నేనేదో నువ్వు అదే అన్న విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే మనం నోరు విప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 స్థాయిలు అనేవి ఒక సీతాకోక జీవితంలో ఎలా అయితే ఒక లార్వా నుంచి గొంగళి పురుగు, అక్కడి నుంచి తిరిగి ఒక గూడులో పూర్తిగా హైబర్నేషన్ స్టేజ్ లో ఉండిపోవడం, తదుపరి ఒక రంగులతో కూడుకొని సుందరంగా ఒక సీతాకోక చిలుకలా విడుదలవుతుందో, అదేవిధంగా ఒక మానవ జీవితం యొక్క భగవంతుడిగా మారడంలో ఈ 4 దశలు మనం గమనించవచ్చు. మొట్టమొదటి దశ ప్రజ్ఞానం బ్రహ్మ. ఏదైతే మనం ఈ పటాల్లోని, ఫోటోల్లోని, విగ్రహాల్లోని మనం దేవుడిగా పూజిస్తామో, నిజానికి అదంతా కూడా ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలకు మాత్రమే అది భగవంతుడిని పరిచయం చేసే ఒక మార్గంగా మనం గమనించాలి. ఎలిమెంటరీ స్థాయి. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితికి వెళ్ళి ధ్యానం చేస్తామో, అప్పుడు మనలోనే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది, మరి ముఖ్యంగా ఆత్మజ్ఞానమే భగవంతుడి స్థితిని తెలుసుకుంటాం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొంది దానికి తగ్గట్టుగా మన అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటూ మంచి గుణాలని పెంపొందించుకొని సామూహిక సాధనలు, అంటే సంఘపరంగా మన యొక్క బాధ్యతను ఎప్పుడైతే మనం పూర్తిగా నిర్వర్తిస్తామో అప్పుడు మనం భగవంతుడిగా మారడం జరుగుతుంది. ఒక భగవంతుడు ఉంటే ఏదైతే గొప్ప పనో అది చేస్తారో దాన్నే మనం చేసినప్పుడు మనమే భగవంతులుగా వెళ్తాము. మన తోటి వాళ్ళని కూడా భగవంతులుగా మార్చడమే సర్వం కలిదం బ్రహ్మ. దాంట్లో భాగంగా వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళతో పాటు మనల్ని ఉంచుకోగలగాలి. చివరాఖరిగా తత్వమసి అన్న స్థితిలోకి, నేనేదో నువ్వు అదే అన్న విషయం తప్ప వేరేదేది కూడా ఈ సమాజంలో లేదు అన్న ఒక గొప్ప విషయంలోకి వెళ్ళటం చాలా అవసరం. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, అంటే మనలోని మూల అజ్ఞానమే మన బాధలకు కారణం అన్న విషయం, మన బట్టే మన తోడు, మనం ఎలా ఉంటామో అటువంటి వ్యక్తులనే మన జీవితంలోకి ఆహ్వానిస్తాం అన్నటువంటి ఒక గొప్ప విషయం. అదేవిధంగా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందు ఇతరులకు చెయ్యు. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నువ్వు పంచితే నీకు రావాల్సిన జ్ఞానం ప్రకృతి నుంచి దానికదే అందుతుంది అనే విషయం. ప్రాపంచికంగా కోరి సాధించకూడదు, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి అన్న ఒక గొప్ప అద్భుతమైన విషయం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నటువంటి ఒక గొప్ప అంశం. జడ్జి నాట్, ఇతరులను ఏ రకంగా కూడా మనం జడ్జి చేయకూడదు అన్నటువంటి ఒక గొప్ప విషయం. ఇలా ఈ కీలకమైనటువంటి అంశాలు ఏవైతే మనం వేరు సందర్భాల్లో తెలుసుకున్నామో వీటన్నిటిని కలిపి మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అన్నటువంటి ఒక గొప్ప పుస్తకంగా తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా వెన్ను నుంచి కాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు, వెన్నుపాము సమస్యలు ఉన్న వాళ్ళందరిలోని ఈ బుక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ సూత్రాలను కనుక ఒక వ్యాకరణం లాగా మనం పూర్తిగా పఠించి అర్థం చేసుకొని ప్రతిసారి మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దీన్ని కనుక మనం పరిపూర్ణంగా ఆచరణలో పెట్టినట్టయితే అద్భుతంగా మనకున్నటువంటి అనారోగ్యాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే
ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు 2 టాబ్లెట్లుగా, 3 టాబ్లెట్లుగా, 4 టాబ్లెట్లుగా అలా 10 వరకు తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటు బాడీ పార్ట్స్, శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క రకమైనటువంటి అనారోగ్యాన్ని మనం చూస్తాం. తలకు సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ కూడా నేను అనే దాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు తలకాయ నొప్పి నుంచి బ్రెయిన్ ట్యూమర్ వరకు ఎలాంటి సమస్యలైనా సరే, ఎందుకంటే తల అనేది ప్రధానమైంది. శరీరం అనేది దానికి ఉపయోగపడే ఒక అంగంగా మనం ప్రాక్టికల్ యాస్పెక్ట్‌గా తీసుకుంటాము. ఈ నేను అన్న అవగాహన ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా పెంచుకుంటామో, అప్పుడు తలకు సంబంధించినటువంటి సమస్యల నుంచి మనం బయటపడొచ్చు. అదేవిధంగా చేతులకు సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్ గానీ, హ్యాండ్స్ వీక్‌నెస్ గానీ, పెయిన్స్ గానీ, స్పాండిలైటిస్ కంప్లెయింట్స్ గానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించినటువంటి సూత్రాలు. ప్రకృతి నుంచి మనం అడిగేటప్పుడు ప్రారంభంలో ఒక చిన్న పిల్లాడిగా మనం ఏమడిగినా ప్రకృతి మనకిస్తది. దాన్ని మనం తీసుకుంటాం. అంటే ప్రారంభంలో వాటెవర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి గివెన్. తర్వాత కొన్నాళ్ళయిన తర్వాత అన్నీ నేనే తీసుకుంటే నాతో పాటు ఉన్నోడు వాడేం తినాలి? వాడికేం కావాలి? అన్న ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎంత అర్హత ఉందో దాన్ని మాత్రమే అడుగుతాం. సో వి విల్ ఆస్క్ ద నేచర్ వాటెవర్ వి ఆర్ డిజర్వ్డ్ ఫర్. మనం దేనికి అర్హత ఉందని మనం అనుకుంటామో దాన్ని మాత్రమే ప్రకృతిని అడుగుతాం. అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అది 2వ స్థాయి. 3వ స్థితిలో అసలు మనకి ఏది అవసరం, ఏది అనవసరం అనేది మనకన్నా భగవంతుడికే చాలా బాగా తెలుసు. కాబట్టి ఆ అర్హతను నిర్ణయించడం పూర్తిగా భగవంతుడిని విడిచిపెట్టేసి మనం చేయాల్సింది చేస్తూ, ఏది ప్రకృతి నుంచి వస్తే దాన్ని తీసుకొని దాంతో ఆనందంగా ఉండడం అనేది 3వ స్థితిలో మనం నేర్చుకోగలుగుతాము. కాబట్టి ఇవి తీసుకోవడానికి సంబంధించిన ప్రిన్సిపల్స్. అలాగే ఇవ్వటంలో 3 స్థాయిలు ఉన్నాయి. మొదట్లో మనం సాంఘిక సేవల్లో ఉంటాం. అంటే తిండి, బట్ట, గుడ్డ అనే దాన్ని విశేషంగా అందరికీ పంచి ఇస్తూ, దాని ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దాని నుంచి శరణాగతి సేవ, అంటే ఒక భగవంతుడి దగ్గర ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అదే రోటీ, కపడా, మకాన్ సేవలు అందించడం 2వ సేవగా పేర్కొంటాం. 3వది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇది అత్యున్నతమైనది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టడం కన్నా ఆ భోజనాన్ని వాడు సంపాదించుకునేటట్టు మనం వాడికి విద్య నేర్పగలిగితే జీవితం అంతా వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాంట్లో భాగంగా వ్యక్తికి ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని, ఆత్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా బోధించి ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా వాడికి వాడే స్వతంత్రంగా వాడి 3వ నేత్రం సహాయంతో ముందుకు వెళ్ళే ఒక గొప్ప ఆత్మ విద్యను నేర్పడం అనేదాన్ని మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవగా పేర్కొంటాం. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవను మాత్రమే పరిణితి చెందిన ఆత్మలు పూర్తిగా చేయగలుగుతారు. నేను ప్రారంభంలో మెడిటేషన్ క్లినిక్ రన్ చేసేటప్పుడు చాలా మంది హీలర్స్ కానీ, విపరీతంగా సేవ చేసేటువంటి సంఘ సంస్కర్తలు వాళ్ళు ఈ ఫ్రోజన్ షోల్డర్, భుజం తాలూకా ప్రాబ్లమ్స్ తోని, నర్వ్ ప్రాబ్లమ్స్ తోని, పెరాలసిస్ ప్రాబ్లంతో నా దగ్గరికి రావడం జరిగేది. వాళ్ళకి ఈ ఇవ్వడానికి, తీసుకోవడానికి ఉన్నటువంటి ఈ సూత్రాల్ని పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పి, యోగ పరంపర అని పత్రిక చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అది. దాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఆత్మలో ఉన్న స్థాయిలు, పరిణితి చెందిన ఆత్మలు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో ఉండాలి, పరిణితి చెందిన ఆత్మలు ఎలాంటి సేవా కార్యక్రమంలో ఉండాలి, మనం పరిణితి చెంది ఉండి కూడా కేవలం రోటీ, కపడా, మకాన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఆ కర్మలనే మనం తీసుకొని హీలింగ్ చేయడం వల్ల ఎన్ని అనారోగ్యాలకు మనం గురవుతాం అన్న విషయాన్ని వాళ్ళకి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ సేవా కార్యక్రమాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో సరైన కోణంలో ఆలోచించి చేయటం వల్ల చాలా అవలీలగా వాళ్ళకున్న శక్తితోనే వాళ్ళకున్నటువంటి సమస్యల్ని వాళ్ళు తగ్గించుకోవడం జరిగేది. తర్వాత ఈ గుండెకి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించిన స్థానంలో ప్రధానంగా ఇది ప్రేమతత్వం, అన్ని మంచి గుణాలు అంటే పట్టుదల, దీక్ష, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, శాంతి, సహనం, ఓర్పు, బాధ్యత, కరుణ, ప్రజ్ఞ అన్నటువంటి ఈ గొప్ప పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి ఈ రొమ్ము భాగంలో ప్రధానంగా ఉంటాయి. మనం చెప్తాం, నేను ఏ విషయాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనం రొమ్ముని ముందుకు చూపిస్తాం, ఏనుగు కుంభస్థలం లాగా. చేసేదంతా తలే, అది కీలకమైనదే. కానీ మనం అవకాశాలు ఎదుర్కొనేది మాత్రం ఛాతీ భాగంలో. కాబట్టి జీవితంలో మనకు ఎదురుపడేటువంటి గురువు ద్వారా కానీ, క్రింది స్థాయి వారి ద్వారా కానీ, మన తోటి ధ్యానులు లేదా ఇతర వర్గం నుంచి మనకి వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం ఎదుర్కొని దాంట్లో ఉన్నటువంటి బహుమతులు, ఇక్కడ బహుమతులు అంటే అందులో మనం నేర్చుకునే గుణాలు కావచ్చు, లేదా దాన్ని చేయడం ద్వారా మనం పొందే ఆనందం కావచ్చు, లేదా జ్ఞానం కావచ్చు. ఆ బహుమతులను మాత్రమే మనం గుర్తెరిగి, ఆ గురువు చెప్పారు, ఆయన తప్పించుకోవడానికి నా మీద పెట్టాడు అని అనుకుంటే అక్కడే అయిపోయింది. ఆ జడ్జి నాట్ ప్రిన్సిపల్లో మనం అక్కడే కొట్టుకెళ్ళిపోతాం. అదే ఏ రకంగా ఎవరి ద్వారా ఏం జరిగినా కానీ నా దగ్గరకు ఒక అవకాశం వచ్చింది, సో ఇది నేను చేస్తాను అన్నటువంటి ఒక సరైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, చాలా తెలియకుండానే కొద్ది రోజుల్లో మన స్థాయిని మనం పెంచుకుంటూ
ఆనందంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఒక మంచి గుణాలు నేర్చుకోవడం కోసం, మన సహనాన్ని, శాంతిని, ఓర్పుని పెంచుకోవడం కోసం వచ్చిన అవకాశాలుగా మనం భావించి, వాటిలో మనం ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధమైనప్పుడు, ఆ కవచ కుండలాన్ని మనం సంపాదించుకొని, ఈ ఛాతీ భాగం సమస్యలో అద్భుతంగా మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మణిపూరక చక్రాకు వచ్చేటప్పటికి లివర్‌కి సంబంధించిన సమస్యలు గానీ, డయాబెటిస్ గానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ గానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా శక్తిని దుర్వినియోగం చేయటం. ఎందుకంటే మణిపూరక స్థితిలో ఫైర్ చక్ర అంటే శక్తి ఉంటుంది. ధ్యానం చేసిన తర్వాత విశేషంగా మనం పొందినటువంటి శక్తిని కేవలం వ్యక్తిగత ఆత్మజ్ఞానం అభివృద్ధికి గానీ, సంఘం యొక్క ఆత్మజ్ఞాన అభివృద్ధికి మాత్రమే మనం వినియోగించాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఈ శక్తిని మనం కేవలం ప్రాపంచిక పరిధి ప్రయోజనాలకి, పనికిరాని మాటలతోని, పనికిరాని ఆలోచనలతోని, వ్యవహారంతోని ఎప్పుడైతే మనం పూర్తిగా వాటిని పాడు చేస్తామో, అప్పుడు దాన్నే తిరిగి మనం ఈ మణిపూరక స్థితిలో ఒక అనారోగ్యంగా మనం పొందుతాం. కాబట్టి ఈ శక్తిని సరియైన విధంలో మనం ఖర్చు పెట్టడం అన్న సూత్రాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఈ డయాబెటిస్ అండ్ లివర్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి మనం పూర్తిగా బయటగలుగుతాం. సో దీనికి ప్రధానంగా సంఘపరంగా ఉన్న భగవంతుడిగా మనల్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అంతవరకు మనం ఒక్కరిగా ఉన్న ఇటు తల్లిదండ్రులు గానీ, తోడబుట్టిన వాళ్ళు గానీ, భార్యాపిల్లలు గానీ, స్నేహితులు గానీ, అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనకున్న సామ్రాజ్యం వీళ్ళందరితోని కూడా ఎప్పుడైతే కలిసిమెలిసి జీవిస్తూ మనకున్నటువంటి వచ్చిన ప్రతి ఒక్క అవకాశంలో ఒక ఉత్ప్రేరకంలాగా, ఒక కటలిస్ట్ లాగా పనిచేసి మన ద్వారా జరుగుతున్నటువంటి సృష్టి కార్యక్రమంలో సహాయానికి ఎప్పుడైతే మనం సాక్షిభూతంగా ఉంటూ మనం ముందుకి వెళ్తామో, అప్పుడు మన యొక్క శక్తిని అద్భుతంగా మనం వినియోగించుకోగలుగుతాము. ఇప్పుడు బాగా బంగారం ఉన్న వ్యక్తికి రెండు చోట్ల వాడికి అవకాశం ఉంటుంది. ఒకటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎన్నో గుడుల్లోను, గోపురాలను పనిచేసి ఒక ట్రస్టీగా వ్యవహరించవచ్చు. లేదా ఒక జ్యోతిషాల అంటే కెసినోలోకి వెళ్ళి అక్కడ ఆడి వాడికి ఉన్నటువంటి బంగారం అంతా పోగొట్టుకున్నప్పుడు వాడు రోడ్డు మీద పడతాడు. అదే ఇక్కడ దేవాదాయ శాఖలో ఉంటే ఒక ట్రస్ట్ నుంచి చైర్మన్ నుంచి ఇంకొక ట్రస్ట్, ఇంకా అక్కడి నుంచి మనం ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరింతగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పవర్‌ని మనం బంగారంతో పోల్చడం జరుగుతుంది. బంగారం అనేది ఒక స్పిరిచువల్ టాబ్లెట్. సో ఒకసారి శక్తి సంపాదించుకున్న తర్వాత ఎంత ఎక్కువగా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పాల్గొంటే అంత ఎక్కువగా మనం పైకి వెళ్ళటం జరుగుతుంది. లేదనుకున్నప్పుడు కేవలం ప్రాపంచికంగా వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడదాం అనుకున్నప్పుడు ప్రారంభంలో మనం దాని నుంచి విజయం సాధించిన కొద్ది రోజుల తర్వాత ఆ పవర్ అంతా కూడా పూర్తిగా పోయి మనం జీరో స్టేట్‌కి వెళ్తాం. దాన్ని గుర్తు చేయడానికే శరీరం మీద మనం ఈ అనారోగ్యాలు కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత స్వాదిష్టాన చక్రాల్లో ముఖ్యంగా పేగులకు సంబంధించిన సమస్యలు గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్‌లో 4 ప్రధానమైన అంశాలు. అంటే ఎమోషనల్ ఫెయిల్యూర్, మనకొచ్చేటువంటి భావావేశాల్ని అదుపులో ఉంచుకోలేకపోవడం ద్వారా ఎప్పుడైతే భావావేశాల్ని ఇతరుల మీద మనం రుద్దడానికి ప్రయత్నిస్తామో, కుటుంబంలో గానీ, బయట గానీ, అది తిరిగి మనం ఒక కర్మగా శరీరం మీదకి తెచ్చుకుంటే అది స్వాదిష్టాన చక్రాల్లో బ్లాక్‌గా మారి కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు మనం పొందుతాం. కాబట్టి రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి అనేక చిన్న తప్పుల్ని మనకు మనమే గమనించి, అర్థం చేసుకొని, సరిదిద్దుకోవడం ద్వారా కిడ్నీ సమస్యల నుంచి ప్రధానంగా మనం బయటపడవచ్చు. జీవితం అనేది ఎన్నో ఆనందాలు పొందడం కోసం ఉంది. ఆ ప్లెజర్స్‌ని తీసుకోవడం కూడా ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబిలిటీ, ఒక నీరు ఎలా అయితే ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతుందో, అలా మనం సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, అవకాశాలను బట్టి మనల్ని మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నటువంటి ఒద్దుకు వచ్చినప్పుడు ఎన్నో రకాల జాయింట్ పెయిన్స్. సో ఈ జాయింట్ పెయిన్స్‌లో మల్టీ ఆర్థరైటిస్‌లో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్‌ని వాళ్ళు ఫ్లెక్సిబుల్‌గా మార్చుకున్నప్పుడు ఆ జాయింట్ ఫ్లెక్సిటీ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. దాన్నే మనం జలచక్రంగా, వాటర్ చక్రంగా పేర్కొంటాం. కాబట్టి జలతత్వం అంటే నీరు ఒదిగిపోయినట్టుగా ఎప్పటికప్పుడు సందర్భాల్లో ఒదిగిపోవాలి. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే తత్వంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది మనం బిగుసుకున్న వ్యవహారంతో ఉంటాం. అదే మనం జాయింట్ పెయిన్స్‌గా పొందడం జరుగుతుంది. అండ్ చివరగా లో బ్యాక్ పెయిన్ నుంచి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మనం పొందడం జరిగింది. భయం నుంచి బయటపడడం మరియు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవడం అనే 2 కీలకమైన అంశాలతో మూలాధార చక్రాన్ని మనం ఫిక్స్ చేసుకొని నడుము నొప్పి నుంచి పైల్స్ కంప్లైంట్ గానీ, ఇటువంటి సమస్యలు ఏవైతే ఇంగ్లీష్ వైద్యంలో ఒక ఆపరేషన్ చేస్తేనే గానీ తగ్గదు అన్నటువంటి సమస్యల్ని ధ్యానంతో శక్తిని పెంచుకొని ఆ భయాన్ని విడనాడి, దాంతో పాటుగా మనుగడ కోసం పోరాటం అంటే జీవితంలో జీవించి చూపించాలి, చనిపోవటం అనేది జీవితానికి చివరి అంచు కాదు అన్నటువంటి ఒక గొప్ప సూత్రాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ లో బ్యాక్ పెయిన్ నుంచి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని నేర్చుకొని మనం బయటపడగలుగుతాం. అదేవిధంగా
కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అన్న 6 అరిషడ్ వర్గాల్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా పెద్ద పేగుకి సంబంధించినవి అంటే మలబద్ధకం నుంచి, కాన్స్టిపేషన్ నుంచి, కొలన్ క్యాన్సర్ వరకు పెద్ద పేగు సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా అవి ప్రధానంగా మన బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల వల్లనే కలుగుతాయి. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు మనం ధ్యానం ద్వారా అదుపులో ఉంచుకోగలుగుతామో అప్పుడు ఈ పెద్ద పేగు సమస్యల నుంచి మనం బయటపడగలం. క్లుప్తంగా ఈరోజు మనం అనేక రకమైన అనారోగ్యాలు వాటి వెనుక ఉన్నటువంటి మూల ఆధ్యాత్మిక కారణాలని మనం తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటికీ మూల వ్యాకరణం మాత్రం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉంది. సో ఈరోజు ఇంత మంచి విషయాల్ని అందరితో పాటు పంచుకోవడానికి అవకాశం కల్పించి సుమారు ఒక 360 రోజుల పాటు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు దామోదర్ రెడ్డి గారు. సో ప్రారంభంలో ఎంతో జీవితాన్ని ఆయన విలువైనటువంటి జీవితాన్ని పత్రి గారికి అంకితం చేసి సార్ వెనుక ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా 4 పర్సనల్ సెక్రటరీస్ లో ఆయన ఒక పర్సనల్ సెక్రటరీగా ఒక జోన్ మొత్తానికి ఆయన వ్యవహరించడం జరిగింది, అందరికీ తెలిసిందే. సో తన విలువైనటువంటి సమయాన్ని ఆయన కేటాయించి అండ్ అదేవిధంగా ఎంతో మంది మాస్టర్స్, నరేంద్ర ఎప్పటి నుంచో నాకు తెలుసు, ప్రపంచం అంతటా కూడా ఈరోజు వ్యవస్థ పాడైంది. వ్యవస్థ పాడైనప్పుడు వ్యవస్థను మార్చడం కోసం మనం నడుం కట్టినప్పుడే మనం ఆనందాన్ని పొందగలుగుతాము. బ్రిటిష్ వాళ్ళ పాదాల కింద భారతదేశం నలిగిపోతున్నప్పుడు మనం కావాలంటే మన పని మనం చేసుకోవచ్చు, కానీ ఏ రోజు చనిపోతామో తెలియదు, ఏ రోజు ఎలాంటి సమస్యను పొందాల్సి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొని పోరాడిన వాళ్ళు మాత్రమే నిజంగా ఆనందంగా జీవించగలరు, ఎందుకంటే భయం నుంచి ముందు బయటపడతారు. అలా ఇప్పుడున్నటువంటి సమాజం ఇది కుళ్ళిపోయింది, ఇది పనికిరాదు, అన్ని వ్యవస్థలు ఇలాగే ఉన్నాయి, మనం ఎంత చేస్తున్నా ఇది ఎక్కడే ఉంటుంది అన్నటువంటి పనికిరాని వ్యర్థపు మాటలతోని సమయాన్ని వెళ్ళబుచ్చకుండా నా వంతుగా నేను ధ్యానం చేసి జ్ఞానిగా మారి నా ఆలోచనలతో సమాజాన్ని పాడు చేయకుండా సవ్యంగా ఉండగలను అని ఎవరైతే కంకణం కట్టుకొని ముందుకు వస్తారో వాళ్ళు అది నిర్ణయించుకున్న రోజు నుంచే వాళ్ళు అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం మొదలవుతుంది. ఈ విషయాన్నే ఒక డాక్టర్గా నేను అర్థం చేసుకొని నా శక్తి ఉన్నంత మేరకి ఈ ధ్యానాన్ని అందరికీ పంచివ్వడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తూ ఆనందంగా ఉంటూ కుటుంబం మొత్తాన్ని ధ్యానులుగా తీర్చుకోవడంలో నేను చాలా పాత్రని వహించాలని చెప్పుకోవడానికి ముఖ్యంగా నేను ఎంతో గర్వపడతాను. అండ్ ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా దాన్ని ఈ ఆధ్యాత్మిక గురుకుల సహాయంతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. spiritualtablet.org అన్నటువంటి వెబ్సైట్ లోని, అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నటువంటి యాప్ ఒకటి రీసెంట్ గా డెవలప్ చేశాము, అది ప్లే స్టోర్ లో అవైలబుల్ అవుతుంది. ప్లే స్టోర్ లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అని కొడితే మీకు యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇటువంటి ధ్యాన తరగతులు, స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్ని కూడా ఆడియో రూపంలోని, పుస్తకం రూపంలోని దాంట్లో పొందుపరచడం జరిగింది. సో వాటిని వినడం ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ లో స్పిరిచువల్ టాబ్లెట్ ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి బుధవారం తెలుగులో, లక్షవారం పూట హిందీలో, అదేవిధంగా శనివారం పూట ఇంగ్లీష్ లో, అండ్ ఇప్పుడు చక్కగా ఆన్లైన్ లోనే జూమ్ లో బ్రేక్అవుట్ రూమ్స్ లో కౌన్సిలింగ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ సర్వీసెస్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందగలరు. మీ స్నేహితులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా ధ్యానం ద్వారా తగ్గించుకోగలని చెప్పి మీరే వాళ్ళకి శాకాహారులుగా, ధ్యానులుగా వాళ్ళు మార్చండి. కేవలం ఒక 40 రోజుల ధ్యానంతోనే ఎంతో ఉపశమనాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఒకవేళ అది చాలా పెద్ద మహమ్మారి, ఆపరేషన్ చేస్తే తగ్గదు, డాక్టర్స్ దానికి చాలా క్రిటికల్ అంటున్నారు అనుకున్నవి ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా మేము అటెండ్ అవడానికి ఈ ధ్యానారోగ్యం యొక్క సిబ్బంది స్పిరిచువల్ టాబ్లెట్స్ సంస్థ నుంచి పూర్తిగా సిద్ధంగా ఉంది. సుమారు ఒక 500 మందికి పైగా మాస్టర్స్ కి నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచం అంతటా కూడా వాళ్ళు విశేషంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇంత చక్కని అవకాశాన్ని కల్పించి ఏకత్వంలో ప్రయాణం అన్నటువంటి ఒక గొప్ప నానుడితో సుమారు 365 రోజుల పాటు ఒక యజ్ఞాన్ని చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. మరొకసారి కార్యవర్గ సభ్యులందరికీ, సీనియర్ మాస్టర్స్ కి, మరి ముఖ్యంగా దామోదర్ రెడ్డి గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, దామోదర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ జీకే గారు. మరి యూకే నుంచి, మాంచెస్టర్ నుంచి మీరు మాట్లాడడం, మరి చాలా తర్వాత మిమ్మల్ని చూస్తూ మీ జ్ఞానాన్ని వినడం మహాభాగ్యం. మరొకసారి మీకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యజ్ఞం వెనకాల ప్రముఖ పాత్ర మా సాంబశివరావు గారు స్వామి.
ఆయన రోజు 4ంటికి లేచి ఒక రోజు కూడా క్రమం తప్పకుండా మరి జూమ్ ఇలా నడుస్తుందంటే వారి కృషి ఎనలేనిది. మీకు తెలుసు వారి గురించి ధ్యానమా చక్రం ఎలా ఉంటుందో వారి వర్క్ కండిషన్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. సో ఆ పేరు చూశాను, సాంబశివరావు గారు, మన ట్రస్టీ సాంబశివరావు గారు వేరే వాళ్ళు నాకు సరిగ్గా అర్థం కాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మీరు ఇలా యూకే నుంచి మీ మాస్టర్స్ మీరు అందరూ మమ్మల్ని పలకరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. యాక్చువల్లీ నేను ఈ రిషికేష్ టూర్ వల్ల నేను ఇండియాకి రావడం జరిగింది నిన్ననే. అందుకే తను చెప్పినప్పుడు నాకు చేయగలుగుతాను లేదో అనుకున్నాను. అనుకోకుండా ప్రయాణం పూర్తయింది. ఒక నెల 15 రోజుల పాటు నేను మళ్ళీ ఇండియాలో ఉంటాను. మళ్ళీ మే 10వ తారీఖు తిరిగి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా సార్. అండ్ జ్ఞానారోగ్యం నుంచి అద్భుతమైనటువంటి మాస్టర్స్ ఉన్నారు. ఒక 45 మాస్టర్స్ వరకు మీరు 360 రోజులు కాబట్టి వారికి అవకాశం కల్పిస్తే కనుక వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ అనుభవంతో పాటు అక్కడ, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళ మాస్టర్స్ యొక్క అనుభవాలు వినాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, టచ్ లో ఉంటాం. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు. సార్ రమణీష్ గారికి ఒకసారి అవకాశం ఇవ్వరా? న్యూయార్జీ రమణీష్ ఒక 2 నిమిషాలు. రమణీష్ గారు మాట్లాడండి. రెడీగా ఉన్నాడు రమణీష్ గారు. ఆయన రేజ్ చేశారు. రోజు ఆయనదే స్వామి. లాస్ట్ లో ఎండింగ్ సెషన్ ఆయనదే ఉంటుంది. సార్ నమస్తే సార్. డాక్టర్ జీకే గారు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రమణీష్. 1 జూన్ ద్వారా మీరు రావడం, వచ్చి ఈ విషయాలు అందించడం, నా జీవిత ప్రయాణంలో 2003 నుంచి మీతో వెళ్ళడం జరిగింది. మరి ఎన్నో పుస్తకాలను మీరు మాకు అందించారు. ఆ రోజుల్లో 2003లోనే శనివారం మధ్యాహ్నం 2 గంటల సేపు హెల్త్ సైన్స్ క్లాసెస్ ని మాకు అందించడం జరిగింది. మీరు అందించిన పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు. ట్రాఫిక్ సిగ్నల్, అదేవిధంగా సోల్ స్కానింగ్, అదేవిధంగా 12 టాబ్లెట్లు, తర్వాత 2 టాబ్లెట్స్, అదేవిధంగా 3 టాబ్లెట్స్, తర్వాత 7 టాబ్లెట్స్, అదేవిధంగా నిజమైన సేవ ఏంటి, తర్వాత చిన్న పుస్తకాలు కూడా చాలా అందించారు సార్ దామోదర స్వామి వారు. సారు జ్ఞానారోగ్యం ప్రాజెక్ట్ అంటే ఏంటి, మరి సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అంటే ఏంటి, అసలు జీవిత ధ్యేయం ఏంటి, అసలు శక్తిని ఎలా పోగొట్టుకుంటున్నాం, శక్తి వలయాలు, అదృష్టము దురదృష్టం అనే కాన్సెప్ట్, ఇవన్నిటితో పాటు వారు ఫొటోస్ కూడా అందించారు. స్వాధ్యాయం అంటే చెప్పడం కాకుండా విజువలైజేషన్ ద్వారా కూడా మనం సాధించవచ్చట. ప్రతి పుస్తకానికి బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన విషయాలు వారు అందించారు. 3 రకాల సేవలు, తర్వాత అరిషడ్ వర్గాలు, తర్వాత ఆత్మ కుటుంబం, తర్వాత షుగర్ కోసం సంబంధించి ఒకటి ఇచ్చారు. చాలా అద్భుతం ఫొటోస్ అనేది. మరి వారు అందరూ అంటే ఎందుకంటే స్పిరిచువల్ టాబ్లెట్ లో ఒక 3 రోజుల ట్రైనింగ్, 11 రోజుల ట్రైనింగ్, ఒక నెల రోజుల ట్రైనింగ్ ఇస్తూ ఎన్నో విషయాలు. తర్వాత ఆచార్య సాంగత్యం ఎందుకు, అసలు 3 గుణాలు అంటే ఏంటి, తర్వాత ధ్యానం అసలు ఎందుకు, మరి సాంఘిక సమస్యలు అంటే ఏంటి, 7 అనుభవాలు అంటే ఏంటి. తర్వాత ఈ పుస్తకం ఎంతో మందిని నిస్సహాయంగా ఉన్న వ్యక్తులకు నిస్సహాయత అనే పుస్తకం. తర్వాత ఇది ఫొటోస్ ద్వారా చాలా అందించారు. ఆధ్యాత్మిక పుత్రులు, అసలు అందరి పుత్రులకు అంటాం కానీ ఆధ్యాత్మిక పుత్రులు కానీ వాళ్ళు పెంచాలి, ధ్యానం చెప్పి వదిలేయకూడదని సార్ మాకు ఎన్నోసార్లు పదే చెప్పారు. తర్వాత గర్భాశయ సమస్యలు, అసలు చాలకుడి నుంచి శాసన వరకు ఈ 350 టాబ్లెట్లు అందించడానికి వారి జీవితము, వారి కుటుంబ జీవితం. నాకు 10 రూపాయలు లేకుండా వెళ్ళేటప్పుడు 40 రోజులు రావయ్యా ఇక్కడ ఉన్నారు వారు చెప్పారు. తర్వాత ఒక తాతగారి 2 నెలలు ఉండమన్నారు. తద్వారా నేను నేర్చుకున్న ఆ రోజు జ్ఞానం ఈ రోజు వరకు వెళ్తుంది. అయితే ఎక్కడైతే స్పీచ్ దగ్గర ఉండిపోతున్నాను, రిటర్న్ దగ్గరికి వెళ్ళట్లేదు. డూ ఫీలింగ్ లెస్ ఫీలింగ్ అని సార్ ఎన్నో కాన్సెప్ట్లు అందించారు. చాలా ధన్యవాదాలు సార్ ఈ 1S జూమ్ ద్వారా. ఎందుకంటే 1S అంటే మాకు జీకే గారు, ఎందుకంటే ప్రత్యేక ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బందితో వస్తే వారిని ఆదరించి ప్రేమతో వారు తయారయ్యే వరకు వారు వదలరు, తయారైన తర్వాత ఉంచరన్నమాట. ఇది నేను మొదటి నుంచి గమనించిన విషయం. మరి ఈరోజు బంగారు నాయుడు గారు కూడా మాట్లాడారు, సంతోషం. దామోదర స్వామి గారు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి మాస్టర్లు, గ్రాండ్ మాస్టర్ విశేషంగా ఉన్నారు. అందులో మా డాక్టర్ జీకే గారు మరి విశాఖపట్నంలో గత కొద్ది అంటే 4-5 సంవత్సరాల నుంచి నేను వారితో లేను, కానీ ఈ ఉత్తరాంధ్రలో విశేషంగా తిరగడానికి మాత్రం నాకు ఎంతో అవకాశం ఇచ్చి నా జీవితాన్ని మార్చారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణీష్. హలో సార్, నమస్కారం సార్. మేడం నమస్తే. నమస్తే సార్. సార్ ఇవాళ 275 రోజులు కంప్లీట్ చేసుకున్నాం మనము. 275 రోజులు అంటే 9 నెలల 5 రోజులు. 9 నెలల 5 రోజులు అంటే స్త్రీలకు ప్రాముఖ్యత కలిగిన రోజు, అంటే
9 నెలలు అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన అంటే 9 నెలలు కంప్లీట్ అయితే కానీ 9 నెలలు ఎంట్రీ అయితే కానీ బిడ్డకి పాపకి జన్మనివ్వడం జరుగుతుంది. 9 నెలలు ఎట్లా జరిగిందో తెలియకుండా జరిగిపోయింది. మేము 9 నెలల ముందు 5 రోజుల ముందు నుంచే సార్ వాళ్ళు మనము రోజు 2 గంటల ధ్యానం చేయాలని చెప్పేసి 1 వీక్ ముందు నుంచే మొదలు పెట్టినాం. మేము పెట్టినాక ఇంకా ఇప్పుడు 9 నెలల 5 రోజులు అంటే 9 నెలల 11 రోజులు మేము ఎంట్రీ చేసి స్టార్ట్ చేసి 9 నెలల 11 రోజులు. అయితే ఒక్క రోజు కూడా 9 నెలలకు ముందు ఒక్క రోజు ముందు కూడా పాప బేబీ జన్మిస్తే ఆ పాపకి అంటే ఉంటుందో ఉండదో అన్న ఒక భయం ఉంటుంది. అట్లాంటిది 9 నెలలు దామోదర్ సారు ఒక బేబీని మనం 9 నెలలు ఎట్లా కడుపులో క్షణము అబ్జర్వేషన్ తోటి ఎట్లా పెంచామో దామోదర్ సార్ కూడా అలాగే ఈ 9 నెలల నుంచి అసలు ఎక్కడైనా వెళ్ళినా కూడా అదే ధ్యాసలో ఉన్నారు. ఏ ఊరు పోయినా కూడా ఎక్కడైనా వెళ్ళినా కూడా అదే అబ్జర్వేషన్ లో ఉండడము, అక్కడ కలవకపోవడం, ఒక్కొక్కసారి కలిసేది కాదు. నెట్టు కలవనప్పుడు అరే ఇవాళ మాట్లాడలేదని ఫీల్ అయ్యేవాడు. ఆయన ప్రతి క్షణము ఆ వర్క్ లోనే ఉంటున్నాడు. ఇప్పుడు 9 నెలల నుంచి అందరూ మళ్ళీ ఇది జూమ్ అయిపోయినాక కూడా అందరూ మాట్లాడము, షేర్ చేసుకోవడము, డౌట్లు ఉంటాయి అందరికి. లేడీస్ చాలా మంది మాట్లాడుతుంటారు, మాకు ఇలా ఉంది, ఇలాంటి డౌట్ కూడా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. సక్సెస్ఫుల్ 275 రోజులు మనము మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందారు, ఎన్నో సంతోషంలో పొందారు, ఎన్నో ఎమోషనల్ కూడా బయటకు వచ్చేసాయి మా అందరికి కూడా. అందులో నేను కూడా చాలా మందికి లేడీస్ కి బాగా ప్రాసెస్ జరిగింది. చాలా అంటే అసలు చెప్పలేనంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కూడా మన ఎదుగుదలకే అని ముందు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎదుగుదలకే అసలు జరిగింది, కానీ ముందు ఎమోషనల్ అయినప్పుడు అబ్బా ఇదెందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు అర్థమవుతుంది, ఓకే మన ఇంప్రూవ్మెంట్ అంటే ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. చాలాసార్లు నేను సార్ కోసం కూడా మాట్లాడాను. అది నా ఇన్నర్ లో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే నా ఇన్నర్ లో ఉన్న నా లైఫ్ స్టైల్లో ఉన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. చాలా హ్యాపీ. మనందరం కూడా ఇలా జర్నీ చేయడము చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలానే అందరం ఇంకా అందరూ కూడా మనందరినీ మన తోటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా మనలాగా సంతోషం పొందాలి. చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మీరు కుటుంబం అంతా కూడా అద్భుతంగా ధ్యానానికే మీరు అంకితమయ్యారు. 360 రోజులు అనేది మీకు చాలా చిన్న విషయం. ఎందుకంటే 24 గంటలు ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడే ఆయన యొక్క ఆధ్యాత్మిక సేవలు అందించడం, తెల్లవారు లేచేటప్పుడు ఆయన సంచరించుకొని పత్రికారు వెనకాల వెళ్ళిపోయి ఉంటాడు. మీరు అర్థం చేసుకోవాలి, ఓ అయితే ఉదయాన్నే నేను క్లాస్ ఉంది వెళ్ళిపోయాడు అని చెప్పి. అలాంటి ఎన్నో రాత్రులు మీకు గడిచి ఉంటాయి. అది నేను అర్థం చేసుకోగలను. మా పాప కూడా అంటూ ఉంటుంది నా విషయంలో. కాబట్టి పత్రికారి సాంగత్యంలో ఈ జీవితాన్ని అంకితం చేశాం కాబట్టి ఆయన ఇంత యజ్ఞాన్ని పూనుకోవడానికి చేయడానికి ఆయనే సాటి, వేరే వాళ్ళు ఎవరి వాళ్ళు అవ్వదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు రావడము చాలా హ్యాపీగా సార్. ఒక డాక్టర్ గా మీరు రావడము, మళ్ళీ నేను ఇవాళ 275 డేస్ రోజు నేను కూడా షేర్ చేసుకోవడానికి అనుకున్నాను. 9 నెలలకి మాట్లాడాలనుకున్నా కానీ 75 డేస్ రోజు మాట్లాడదామని అనుకున్నాను సార్. ఇవాళ నాకు అనిపించింది ఒక మదర్ గా, ఒక స్త్రీగా మాట్లాడాలనిపించింది సార్. ఇవాళ చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్ మేడం, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు అండ్ దామోదర్ రెడ్డి గారు. ఉంటానండి, నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్కారం. పిలువగానే వచ్చి మా యొక్క అభ్యంలో మీ యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. హలో 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 సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే దామోదర్ సార్. మేడం అండి, నమస్తే గురుదేవ. నమస్తే అమ్మా భారతి మేడం అండ్ సాంబశివరావు గురువు గారికి, మొత్తం మోస్ట్ సీనియర్ మాస్టర్ మా జీకే సార్ గారికి, విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా
ఈ యావత్తు ప్రపంచంలో ఒక మహా ఉన్నతమైన వ్యక్తిని సంపాదించుకున్నామండి, డాక్టర్ జీకే సార్ని. అలాంటి మహానుభావుడి వల్లే నేను ఈ మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి రావడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడో 1977లో తెలిసిన డాక్టర్ జీకే సారే నా బుల్లెట్ అమ్మ నా బయటికి రావాలని ఆర్ఆర్ టవర్ లో నాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి వారు ఎంతో నన్ను ఒక చెయ్యూత ఇచ్చి, ఇలాంటి తల్లి మా విశాఖపట్నంలో ఉన్నావంటే అది నా అదృష్టం అమ్మ అన్న ఏకైక వ్యక్తి అండి. అలాంటి మహానుభావుడు మాటలు విని ఇంకా చాలా ఆనందం పడ్డాను. ఎన్నో కాలాలు అయిపోయినట్టు అయిందండి. వారు మాట స్వస్థతగా ఈ రోజు వినే భాగ్యం సాంబశివరావు సారు, దామోదర్ రెడ్డి సారు, మరి తాజుద్దీన్ బాబా నాకు కల్పించినందుకు ఒక అద్భుతమైన ఆనందం అండి. ఇంతకంటే మాటలే రావట్లేదండి. ఉగాది సంబరాలు పేరవారంలో జరుపుతున్నారు, అందరూ వెళ్తున్నారు. ఒకవేళ ఎవరైనా దామోదర్ సార్ కూడా చిన్న అవకాశం ఇస్తే, సాంబశివరావు సారు యావత్తు హైదరాబాదు ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తప్పకుండా మహబూబ్నగర్ రావాలి. ఉగాది సంబరాలు మహబూబ్నగర్లో 3 రోజులు జరపబోతున్నాం. వారి తరఫున నేను తెలియజేస్తున్నానండి. హైదరాబాద్ లోనే ఉన్నాను. చాలా ఆనందం అయిందండి నాకు ఈరోజు జీకే సార్ మాటలు వింటూ. చాలా ఆనందం పడ్డానండి. ఒక చిన్న పాట పాడాలని ఉంది, అది మీరు అవకాశం ఇస్తే సాంబశివరావు సారు. తొందరగా ముగించండి, పాడండి. నందలాల నవనీత చోరా గోపాల కృష్ణగా వెలసిన తండ్రి, నందలాల అమితమైన ప్రపంచానివి అయిపోయినావు తండ్రి, నందలాల కన్నావేను గోపాల గోపాల కృష్ణగా మాకు దర్శనమైతివిరా,